ఇదే బీజేపీ కానీ సిపిఎం సిపిఐ అనుబంధంగా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఆ రోజు బీపీ మండల్ కమిషన్ సిఫారసును ఆ రోజు బీజేపీ వ్యతిరేకించింది. మరి ఆ రోజు ముస్లింల ఎజెండా ఏం లేదు కదా. సో కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు చేయదలుచుకోలేదు కాబట్టి వాళ్ళు ముస్లిం శాఖ చూపిస్తారు తప్ప చేయాలనుకుంటే చేయొచ్చు, అది పెద్ద విషయమేం కాదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బీసీలకి రిజర్వేషన్ ఇస్తే మా యొక్క మెరిట్ పోతుంది అనేది వాళ్ళకి ప్రధానమైన కుట్ర బీజేపీది. సో వాళ్ళు ఉన్నంత వరకు కూడా బీసీలకి రిజర్వేషన్లు పెంచారు అనేది ఈ దేశంలో స్పష్టమైంది. దాన్ని మనం గ్రహించాలి. ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనలాంటి వర్గాలు, సో ఈ ఐడియాలజీ ఉన్న వాళ్ళు పార్లమెంట్లో చట్టాలు చేసే దాంట్లో మనం కీలకంగా ఉండి కొట్లాడితే తప్ప ఆ ఇష్యూ దేశంలో చర్చకు రాదు. సో ఇది చాలా చాలా డెప్త్గా పోవాల్సినటువంటి విషయం ఉన్నది కాబట్టి ఇది ఇప్పటికే సాధ్యమయ్యే పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ అయితే సరే అది మంచికో చెడుకో ఒక రకంగా అయితే దాన్ని చర్చ పెట్టింది. సరే అది వాళ్ళు ఓట్ల కోసమనే అనొచ్చు, ఏ రాజకీయ పార్టీనైనా కొంత లబ్ధి ఉంటేనే ముందర పోరాటానికి వస్తాయి కాబట్టి ఎవరైనా ఫైనల్గా రిజల్ట్ ఆలోచన చేస్తారు కాబట్టి వాళ్ళు ఇచ్చిండొచ్చు, దాన్ని అర్థంగా